నమస్కారం స్వామి. అదే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఏమన్నా విశిష్టతలు చెప్పగలరా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము, కోటంగ గ్రామం, అనంతపురం జిల్లా. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు, ఉద్భవమూర్తిగా ఉన్నారు. పూర్వము మునీశ్వరులు, సిద్ధపురుషులంతా ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు తపోభంగం అవుతా ఉందనేసి తపో రక్షణ కోసము, తపోసిద్ధి కోసము స్వామివారిని ప్రార్థన చేసినారు, ఆదిశేషుణ్ణి. వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి స్వామివారు భూగర్భంలోంచి స్వామి అనంతుడుగా, ఆదిశేషుడిగా దర్శనమిచ్చి వాళ్ళకు నిజరూపం చూపించి, ఈ క్షేత్రంలో నేను కొలువై ఉంటాను, మీ తపోభంగం కాకోకుండా రక్షణ చేసి తపోసిద్ధి అయ్యేటట్టుగా నేను రక్షణ చేస్తాననేసి వాళ్ళకి అభయం ఇచ్చేసి శిలారూపం దాల్చినాడు. మనకు మూలమూర్తిని గమనించినట్లయితే భూగర్భం నుంచి స్వామి ఆవిర్భావము కాబట్టి పడగలిగా విప్పినట్టుగా స్వామి పడగలిగా ఆకారంగా అనంతుడుగా స్వామి దర్శనమిస్తాడు. మరి గుండు ఆకారంలో స్వామి వెలిసినాడు కాబట్టి గుంటి సుబ్బరాయుడు అని స్వామిని కొలుస్తారు. ఇక్కడ కింద ప్రతిష్టమూర్తి 1992వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ. దానికి స్వామివారు గుంటి సుబ్బరాయుడిని, గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. ఇంకా స్వామివారి కింద నైరుతి భాగంలో ఒక కేనేరు కూడా ఉంటుంది. దానిలో ఎప్పుడు కూడా 365 రోజులు నిరంతరం కూడా నీళ్లు వస్తూనే ఉంటాయి. ఒక 15 బిందెల నుంచి 20 బిందెల దాకా నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళతోటి కూడా స్వామివారికి నిత్యము అభిషేకము, కైంకర్యము, నివేదన కూడా ఉంటుంది. తర్వాత స్వామి అభిషేకం అయిన తర్వాత ఆ నీళ్ళతోనే కూడా స్వామి భక్తులకి తీర్థ ప్రసాదంగా కూడా ఇవ్వబడుతుంది. మరి భక్తులు ఆ నీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో చల్లుకోవడానికి, వాళ్ళ ఇంట్లో చల్లుకోవడానికి, వాళ్ళు తాగడానికి కూడా, దీర్ఘకాలికమైనటువంటి రోగ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఆ నీళ్ళు స్వామివారిని తీసుకొని తాగడానికి కూడా తీసుకొని పోతూ ఉంటారు. ఇక్కడ స్వామివారు సాక్షాత్తుగా వెలిసినటువంటి రూపము ఏకశిలా రూపంగా స్వామివారు దర్శనమిస్తున్నారు కాబట్టి గుంటి సుబ్బరాయుడిని, గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా స్వామిని పిలుస్తారు. కోరికలు తీర్చే కోటంగ దేవుడుగా స్వామిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో విశేషంగా స్వామివారిని ఆరాధిస్తారు. ఇంకా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారికి విశేషంగా కళ్యాణం కూడా జరుగుతుంది. అదే కాకుండా మాఘమాసంలో కూడా 3వ ఆదివారం పెద్ద తేరు, 4వ ఆదివారం చిన్న తేరు కూడా స్వామివారికి కైంకర్యం కూడా జరుగుతుంది. విశేషంగా బ్రహ్మోత్సవాలు కూడా చేయబడతాయి మాఘమాసంలో. అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా స్వామివారికి పాలు పొంగులు పెట్టుకునేటువంటి వాళ్ళు, నాగ పూజ చేసుకునేటువంటి వాళ్ళు, పంచమి నోములు, షష్ఠి నోములు, చవితి నోములు చేసుకునేటువంటి వాళ్ళు కూడా స్వామి వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో కూడా స్వామికి విశేషంగా లక్ష దీపోత్సవాలు, ఇంకా ఆరాధనలు, ఆకు పూజలు, అభిషేకాలు, పల్లకీ సేవలు, కళ్యాణోత్సవాలు కూడా జరుపుకుంటూ వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేదానికి స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా విశేషంగా స్వామివారికి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, మహాకాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి వాళ్ళు, ఆలస్య వివాహాలు ఉన్నటువంటి వాళ్ళు, సంతానలేమి ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా భూ తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామివారిని విశేషంగా 16 మంగళవారాలు కానీ, 16 ఆదివారాలు కానీ, లేదంటే 11 మంగళవారాలు కానీ, 11 ఆదివారాలు కానీ దర్శించుకొని వాళ్ళ ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగింపు చేసుకుంటూ ఉంటారు. విశేషంగా స్వామివారు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచాతం మంగళం ప్రణమామ్యం అనేసి స్వామి కుజుడి యొక్క అధిదేవత కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా స్వామివారికి మంగళవారాలు కూడా ఎర్రని వస్త్రము, కందిబేడలు, కందులు కూడా సమర్పించి, ఎర్రని పూలు, ఎర్రని పండ్లు సమర్పించి స్వామివారి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క కుజదోషం ఏదైతే ఉందో తొలగించుకొని తొందరగా వాళ్ళ యొక్క వివాహానికి యోగ్యత సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకా రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు, కందిబేడలు సమర్పించి వాళ్ళ యొక్క రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగించుకోవడానికి స్వామివారి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది యొక్క క్షేత్రం యొక్క విశేషమైనటువంటి మహిమ. స్వస్తి. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎప్పుడైనా దేవుడు
దర్శనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా దర్శనం శ్వేతనాగు రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారనేసి భక్తులు చాలామంది కూడా మా దృష్టికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా స్వామివారు సంచారం అవుతూ ఉంటారు. చాలామంది భక్తులు కూడా స్వామి నిజరూపం చూపించి వాళ్ళ యొక్క అభయాన్ని ఇచ్చినారనేసి మాకు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ.